21వ వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 21ஆம் வசனம் படியுங்கள். ಅಂದಿನಿಂದ ಯೇಸು Matthew chapter 16 verse 21. ಮತ್ತಾಯನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ ವಾಕ್ಯ. Matthew chapter 16 verse 21. ಅಂದಿನಿಂದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನು ಯೆರೂಸಲೇಮಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಹಿರಿಯರಿಂದಲೂ ಮಹಾಯಾಜಕರಿಂದಲೂ ಶಾಸ್ತ್ರಿಗಳಿಂದಲೂ ಬಹು ಕಷ್ಟಗಳನ್ನು ಅನುಭವಿಸಿ ಕೊಲ್ಲಲ್ಪಟ್ಟು ಮೂರನೇ ದಿನದಲ್ಲಿ ಜೀವಿತನಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡಬೇಕೆಂದು ತನ್ನ ಶಿಷ್ಯರಿಗೆ ತಿಳಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದರು. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదట పెట్టెను. మూడవ దినమున లేచుట అగత్యమని తన యొక్క శిష్యులకు చెప్పుట మొదలు పెట్టెను. అది మొదలు యేసు యెరూషలేముకు పోయి మూపరాலும் பிரதான ஆசாரியராலும் வேத பாரகராலும் பல பாடுகள் பட்டு கொலையுண்டு மூன்றாம் நாளில் எழுந்திருக்க வேண்டும் என்பதை தம்முடைய சீஷர்களுக்கு சொல்லத் தொடங்கினார். హల్లెలూయా. నేను చంపబడి మూడవ దినమ లేచుట అగత్యమని యేసు తన శిష్యులకి ఆయన బ్రతికి ఉన్నప్పుడే ఆయన చెప్పి, ఆయన మరణించుటను గురించి, ఆయన చంపబడుటను గురించి, ఆయన పాతి పెట్టబడుటను గురించి, ఆయన యొక్క పునరుత్థానమును గురించి యేసు ప్రభువు తన యొక్క శిష్యులతో చెప్పి ఉండిరి. இயேசுவானவர் தான் உயிரோடு இருக்கும்போது தானே தன்னுடைய சீஷர்களை அழைத்து எவ்விதமாய் தான் வேதபாரகர் பரிசேயர்கள் இந்த மூப்பர்கள் எல்லாம் சேர்ந்து இயேசுவை கொலை செய்வார்கள், அப்படியே அவர் மரித்த பின்பு மூன்றாவது நாள் உயிர் தெழுவார் என்பதை குறித்து இயேசு தன்னுடைய శిష్యులకు சொல்லி இருந்தார். అనేక సందర్భాల్లో తన యొక్క శిష్యులతో అనేక విధములుగా ఈ యొక్క కార్యాన్ని యేసు ప్రభు చెప్పి ఉండిరి. பல சந்தர்ப்பங்களிலே இயேசு அந்த காரியத்தை குறித்து சொல்லி இருந்தார். మత్తయి సువార్త 17వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 17ஆம் அதிகாரம் 23ஆம் வசனம் படியுங்கள். మత్తయి బర్ల పత్రికే సువార్తే 17ನೇ అధ్యాయ 23ನೇ వాక్య. Matthew chapter 17 verse 23. వారు ఆయనను చంపుదురు. మూడవ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా ఆయన వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. அவரை இயேசுவை கொலை செய்வார்கள். ஆகிலும் மூன்றாம் நாளிலே உயிர் தெழுந்திருப்பார் என்று சொன்னார். அவர்கள் மிகுந்த துக்கமடைந்தார்கள். ಸತ್ತ ಮೂರನೇ ದಿನದಲ್ಲಿ ಅವರು ಜೀವಿತರಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡುವರು ಎಂದು ಹೇಳಿದರು. ಅದನ್ನು ಕೇಳಿ ಅವರು ಬಹಳ ದುಃಖಪಟ್ಟರು. హల్లెలూయా. యేసు ప్రభు తాను బ్రతికున్నటువంటి ఆ యొక్క దినముల్లో తన యొక్క మరణమును గురించి, ఆయన పాతి పెట్టట గురించి, ఆయన యొక్క పునరుత్థానమును గురించి అనేక సందర్భాల్లో, అనేక పర్యాయాలు, అనేక విధములుగా తనతో కూడా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులతో యేసు ప్రభు చెప్పి ఉండిరి. యేసుమనவர் భూమిயில உயிரோடுக்கும்போது தானே தன்னுடைய శిష్యులకు అనేక ముறை சொல்லி இருக்கிறார். தான் எவ்விதமாக கொலை செய்யப்படுவார், பிறகு எப்படி அடக்கம் பண்ணப்படுவார், பிறகு எப்படி உயிர் தெழுவார் குறித்து தன் శిష్యులతో சொல்லி இருந்தார். దీన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు కూడి వచ్చి, இதை அறிந்து கொண்டதான இந்த பிரதான ஆசாரியர்கள் இந்த பிலாத்துவிடத்திலே கூடி வந்து, యేసు ప్రభు మరణించిరి, ఆయన్ని పాతి కూడా పెట్టిరి, యేసు మరిத்து పోనాர், அவரை அடக்கம் கூட பண்ணினார்கள். తరువాతగా ఈ యొక్క ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి, பிறகு பிரதான ஆசாரியர்கள் பிலாத்துவிடத்துக்கு வந்து ఏమని అంటూ ఉన్నారంటే, என்ன சொல்லுகிறார்கள்? అయ్యా ఆ వంచకుడు, అయ్యో அந்த వంచகன் సజీవుడుగా ఉన్నటువంటి ఆ యొక్క దినముల్లో, அந்த உயிரோடு இருக்கிற அந்த நாட்களிலே చనిపోయి పాతి పెట్టబడి మళ్ళా మూడవ దినమున నేను లేచెదనని ఆయన పలుమార్లు చెప్పి ఉండిరి. எவ்விதமாக என்னை கொலை செய்து அடக்கம் பண்ணுவார்கள், நான் உயிர் தெழுப்பேன் என்று சொல்லி இருந்திருக்கிறார். కావున ఈ 3 దినములు ఆ యొక్క సమాధిని భద్రముగా కావిలి కాచి, ఆ యొక్క సమాధికి భద్రమైనటువంటి ఒక భద్రతను కలిగించి దాన్ని కావిలి కాయాలి అని వాళ్ళు ఆ యొక్క మాకు ఆజ్ఞాపించు అని అడగగా, పిలాతును అడగగా, ஆகையால் அவர்கள் வந்து பிலாத்துவிடத்திலே ஆகையால் இந்த கல்லறையை 3 நாட்கள் காவல் செய்ய வேண்டும் என்று அவரிடத்திலே கேட்டார்கள். ఎందుకనగా ఏనెందు ఒకవేళ ఈ విషయం వాళ్ళ యొక్క శిష్యులకు ముందుగానే తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క శిష్యులు వచ్చి ఆ రాయిని దొర్లించి ఆ సమాధిలో ఉండేటువంటి యేసు ప్రభువుని యొక్క ఆ యొక్క యేసు ప్రభు యొక్క శరీరమును తీసుకొని పోయి
ప్రజలతో ఏమందరు, అయ్యో యేసు ప్రభు సజీవంతో లేసే అనేటువంటి ఒక వదంతిని కలిగించదరు. కాబట్టి మొదట వంచన కంటే ఈ యొక్క కడపటి వంచన చాలా ఘోరముగా ఉండును. కాబట్టి ఈ 3 దినముల యొక్క సమాధిని భద్రము చేయాలి, బిగించాలి, మాకు ఆజ్ఞాపించమని பிலாத்து యొద్ద అడిగిరి. இவ்விதமாக எதற்கேள்வி கேட்கிறார்கள் என்று சொன்னால், அவர்கள் அந்த சீஷர்கள் இருக்கிறார்களா, அவர்கள் இயேசுவை அடக்கம் பண்ணின பிறகு அந்த கல்லை தள்ளிவிட்டு இயேசுனுடைய உடலை எடுத்துக்கொண்டு போய் மறைத்து வைத்து அவர் உயிர்த்தெழுந்தார் என்ற ஜனங்களுக்குள்ளே அப்படி வதந்தியை பரப்பிடுவார்கள். ஆகையால் அதுக்கு காவல் செய்ய வேண்டும் என்று சொன்னார்கள். అందుకు పిలాతు ఏమంటే ఉన్నారు, அதற்கு பிலாத்து என்ன சொல்லுகிறார்? వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు మీకు ఎంత భద్రత కావాలో, ఎంత మీరు జాగ్రత్తలు వహించాలో మీరు చేసుకోండి అని చెప్పిరి. ஐயோ, அந்த போஸ்ட் சேவர்கள் காவல் செய்வதற்கு இருக்கிறார்கள் அல்லவா, நீங்கள் எவ்வளவு எத்தனை பலத்தை பாதுகாப்பு வேண்டுமோ அவ்வளவு காவல் வையுங்கள் என்று சொன்னார்கள். వారు వెళ్ళిపోయి కావలి వారిని ఆ భద్రత కలిగించినటువంటి అనేక మందిని సిద్ధపరచుకొని அவர்கள் அப்படி காவல் செய்யும்படிக்கு அநேக ஜனங்களை கொண்டு வந்து வைத்தார்கள். యేసు ప్రభుని ఉంచినటువంటి ఆ యొక్క సమాధికి రాయితో ముద్రను వేసి இயேசு அந்த கல்லின் மேலே முத்திரை போட்டார்கள். ఎవరు కూడా దాన్ని ఆడించలేనంత బలమైనటువంటి ఒక రాతి ముద్రను ఆ యొక్క సమాధికి వేసి யாருமே கூட அதை புரட்டி போடாதபடிக்கு, அசைக்க கூடாதபடிக்கு ஒரு பலமான முத்திரை போட்டார்கள். ఆ యొక్క కావలి వారు దానికి కావలి ఉండిరి. காவலாளிகளும் அதுக்கு காவல் செய்து கொண்டிருந்தார்கள். అయితే యేసు ప్రభు చెప్పినటువంటి తాను మరణించి పాతి పెట్టబడి 3వ రోజు జీవముతో లేస్తానని యేసు ప్రభు సజీవంతో ఉన్నప్పుడు చెప్పినటువంటి యొక్క సంగతుల్ని శిష్యులు మరచిపోయి ఉండిరి. ஆனாலும் இயேசுவான உயிரோடு இருக்கும்போது சீஷர்களுக்கு சொன்ன அந்த வார்த்தை, நான் மரிப்பேன், என்னை அடக்கம் செய்வார்கள், நான் 3வது நாள் உயிர் தெழுவேன் என்ற வார்த்தையை அவர்கள் மறந்து போனார்கள். మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి. மத்தேயு சுவிசேஷம் 28వ அதிகாரம் 1వ వచనం படியுங்கள். Matthew chapter 28 verse 1. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ಸಬ್ಬತ್ತಿನಾದ ಮೇಲೆ ವಾರದ ಮೊದಲನೇ ದಿವಸ ಬೆಳಗಾಗುವಾಗ ಮಗ್ದಲದ ಮರಿಯಳು ಬೇರೆ ಮರಿಯಳು ಸಮಾಧಿಯನ್ನು ನೋಡುವುದಕ್ಕೆ ಬಂದರು. ஓய்வு நாள் முடிந்து வாரத்தின் முதலாம் நாள் விடிந்து வருகையில் மக்தலேனா மரியாளும் மற்ற மரியாளும் கல்லறையை பார்க்க வந்தார்கள். ఆదివారమున వారము గడిచిపోయి ఆ వారం యొక్క మొదటి దినమైనటువంటి ఆ యొక్క ఆదివారమున తెల్లవారుచుండగా వేకువనే మగ్దలేని మరియా వేరొక మరియా ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చిరి. பாருங்கள், அந்த ஓய்வு நாள் முடிந்து அந்த விடியற் காலமே மறுநாள் காலையில் தானே அந்த மக்தலேனா மரியாளும் இன்னொரு மரியாளும் கல்லறை காணும்படிக்கு ஓடி வந்தார்கள். వాళ్ళు వచ్చి చూడ్చి ఆ యొక్క సమాధిని చూడగా அவர்கள் ஓடி வந்து கல்லறை பார்க்கும்போது ఆ యొక్క సమాధికి వేసినటువంటి యొక్క రాయి అయినది తొలగించబడి ఉండే. அந்த கல்லறையின் மீது வைக்கப்பட்டது கல்லானது தள்ளப்பட்டிருந்தது. దాన్ని చూసి వాళ్ళు ఎవరు యొక్క రాయిని దొర్లించినది ఈ రాయిని తొలగించినది ఎవరని ఆశ్చర్యముతో చూస్తూ ఉండిరి. అయ్యో, யார் வந்து இந்த கல்லை புரட்டி போட்டது என்று ஆச்சரியமாய் பார்த்தார்கள். అంతేకాదు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచు ఉండారు. அது மாத்திரமே இல்லாமல் ஒருவரோடு ஒருவர் பேசிக் கொள்ளுகிறார்கள். వాళ్ళు భయముతో వాళ్ళు ఆశ్చర్యముతో ఒకరితో ఒకరు మాట్లాడుకొనసాగిరి. அவர்கள் பயத்துடன் ஒருவரோடு ஒருவர் பேசத் தொடங்கினார்கள். అప్పుడేం జరిగే? அப்பொழுது என்ன మత్తయి సువార్త நடந்தது? 28వ అధ్యాయం 2వ వాక్యాన్ని చూడండి. மத்தேயு சுவிசேஷம் 28వ அதிகாரம் 2వ வசனம் படியுங்கள். ಆಗ ಮಹಾಭೂಕಂಪವಾಯಿತು. ಕರ್ತನ ದೂತನು ಆಕಾಶದಿಂದ ಇಳಿದು ಬಂದು ಆ ಕಲ್ಲನ್ನು ಬಾಗಿಲಿಂದ ಉರುಳಿಸಿ ಕರ್ತನ ದೂತನು ಆಕಾಶದಿಂದ ಇಳಿದು ಬಂದು ಆ ಸಮಾಧಿಯ ಬಾಗಿಲನ್ನು ಆ ಕಲ್ಲನ್ನು ಉರುಳಿಸಿ ಅದರ ಮೇಲೆ ಕುಳಿತುಕೊಂಡರು. அப்பொழுது பூமி மிகவும் அதிரும்படி கர்த்தருடைய தூதன் வானத்திலிருந்து இறங்கி வந்து வாசலில் இருந்த கல்லை புரட்டி தள்ளி அதன் மேல் உட்கார்ந்தார். దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. మహాభూకంపము కలిగే. ఆ యొక్క మగ్దలేని మరియా వేరొక మరియా వచ్చి చూడగా రాయి దొర్లించబడి ఉన్నది. ఇదేమిది రాయి దొర్లించబడి ఉన్నదే అని వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచూ ఉండగా இயேசுவை கல்லறை பார்க்க வந்த அந்த மக்தலேனா மரியாளும் இன்னொரு மரியாளும் என்ன இந்த கல்லறை தள்ளப்பட்டிருக்கிறது என்று அவர்கள் ஒருவரோடு பேசிக் கொண்டார்கள். ఆ దూత ఆ భయపడుతూ ఉండేటువంటి ఆ యొక్క స్త్రీలను అనగా మరియను వేరొక మరియను మగ్దలేని
చూసి అవ్విధముగా அந்த தேவ தூதனானவன் அந்த இரண்டு மரியாள்களையும் பார்த்து మీరు ఆ దూత ఏమని మాట్లాడుతూ ఉన్నారు? அந்த தேவ தூதன் என்ன మీరు பேசுகிறார்? భయపడకుడి, நீங்கள் பயப்படாதீர்கள், సిలువలో వేయబడినటువంటి యేసుని మీరు వెతుకుతూ ఉన్నారు. சிலுவையில் அறைந்த இயேசுவை நீங்கள் தேடுகிறீர்கள். నాకు బాగా తెలుసు మీరు సిలువలో వేయబడినటువంటి యేసుని వెతుకుతూ ఉన్నారు. எனக்கு நன்றாக தெரியும் நீங்கள் சிலுவையில் அறையப்பட்ட அந்த இயேசுவை தேடுகிறீர்கள். అయితే ఆయన ఇక్కడ లేడు, ஆனால் அவர் இங்கு இல்லை, ఆయన ఇక్కడ లేడు. அவர் இங்கு இல்லை. ఆయన తాను చెప్పినట్టే, ఆయన సజీవముతో ఉన్నప్పుడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. அவர் உயிரோடு இருக்கும்போது சொன்னபடியே அவர் மூன்றாவது நாள் உயிர் தெழுந்திருக்கிறார். ఆయన చెప్పిన విధముగా ఆయన పునరుత్థానుడై ఆయన మరణమును జయించి సమాధిని పెకిలించుకొని ఆయన లేచి ఉన్నాడు. அவர் சொன்னபடியே மரணத்தை ஜெயித்து கல்லறையை பிளந்தவர் ஜெயித்து உயிரிட வந்திருக்கிறார். రండి, ప్రభు పండుకొన్నటువంటి స్థలమును మీరు చూపించదనని చెప్పే உடனே அவர் இயேசுவை கடத்தி வைத்திருந்த அந்த கல்லறை காண்பித்தார். వాళ్ళు చూడగా అక్కడ యేసు ప్రభు లేరు. அங்கே பார்க்கும்போது இயேசு அங்கே இல்லை. వాళ్ళు త్వరగా వెళ్ళిపోయి அவர்கள் உடனே சீக்கிரம் ఆయన புறப்பட்டு మృతుల్లో போய் నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేసిరి. அவர்கள் சீக்கிரம் போய் இயேசு உயிர்த்தெழுந்தார் என்று தன்னுடைய சிஷ்யர்களுக்கு ఆయన அறிவித்தார்கள். చెప్పినట్టుగానే ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేరు అన్నటువంటి ఒక విషయాన్ని శిష్యులతో కూడా చెప్పిరి. அவர்கள் போய் அப்படி சொன்னபடியே அவர் மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்தார் என்று சிஷ்யர்களுக்கு அறிவித்தார்கள். చదవండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం నుండి 10వ వాక్యం వరకు చదవండి. மத்தேயு சுவிசேஷம் 28ஆம் அதிகாரம் 6லிருந்து 10 வரைக்கும் படியுங்கள். ಆತನು ಇಲ್ಲಿ ಇಲ್ಲ, ಆತನು ಇಲ್ಲಿ ಇಲ್ಲ, ತಾನು ಹೇಳಿದಂತೆಯೇ ಎದ್ದಿದ್ದಾರೆ. ತಾನು ಹೇಳಿದಂತೆಯೇ ಎದ್ದಿದ್ದಾರೆ. ಬನ್ನಿ ಅವರ ಮಲಗಿದ್ದ ಸ್ಥಳವನ್ನು ನೋಡಿರಿ, ಬನ್ನಿ ಅವರ ಮಲಗಿದ್ದ ಸ್ಥಳವನ್ನು ನೋಡಿ ಮತ್ತು ಬೇಗ ಹೋಗಿ ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ ಸತ್ತವನು ಬದುಕಿದ್ದಾನೆ. ಬೇಗ ಹೋಗಿ ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ ಸತ್ತು ಹೋಗಿದಂತ ಯೇಸು ಬದುಕಿದ್ದಾರೆ. ಆತನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಗಲಿಲಾಯಕ್ಕೆ ಹೋಗುತ್ತಾರೆ, ಅಲ್ಲಿ ಆತನನ್ನು ಕಾಣುವಿರಿ ಎಂದು ತಿಳಿಸಿರಿ. ನಾನು ನಿಮಗೆ ಹೇಳಿದ್ದೇನೆ ನೋಡಿರಿ ಎಂದು ಹೇಳಿದನು. ಅವರು ಭಯದಿಂದಲೂ ಮಹಾ ಸಂತೋಷದಿಂದಲೂ ಬೇಗ ಸಮಾಧಿ ಬಳಿಯಿಂದ ಹೊರಟು ಆತನ ಶಿಷ್ಯರಿಗೆ ತಿಳಿಸುವುದಕ್ಕೆ ಓಡಿ ಹೋದರು. ಆಗ ಯೇಸು ಅವರ ಎದುರಿಗೆ ಬಂದು ನಿಮಗೆ ಶುಭವಾಗಲಿ ಅಂದರು. அல்லேலூயா. தமிழ்ல அவர் இங்கே இல்லை, அவர் இங்கே இல்லை, நாம் சொன்னபடியே உயிர் நாம் தெழுந்தார். சொன்னபடியே அவர் உயிர் தெழுந்திருக்கிறார். கர்த்தரை வைத்த இடத்தை வந்து பாருங்கள், கர்த்தரை வைத்த இடத்தை வந்து பாருங்கள். சீக்கிரமாய் போய் அவர் மரித்தோரிலிருந்து எழுந்தார் என்று அவருடைய சீஷர்களுக்கு சொல்லுங்கள். அவர் உங்களுக்கு முன்னே கலிலேயாவுக்கு போகிறார், அங்கே அவரை காண்பீர்கள். இதோ உங்களுக்கு சொன்னேன் என்று சொன்னார். அவர்கள் பயத்தோடும் மகா சந்தோஷத்தோடும் கல்லறையை விட்டு சீக்கிரமாய் புறப்பட்டு அவருடைய சீஷர்களுக்கு அறிவிக்க ஓடினார்கள். அவர்கள் அவருடைய சீஷர்களுக்கு அறிவிக்க போகிற போது இயேசு தாமே அவர்களுக்கு எதிர்ப்பட்டு வாழ்க என்று சொன்னார். ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి పండుకున్నటువంటి స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, గలిలయకు మీకు ముందుగా ఆయన వెళ్ళుచున్నాడు. ఆయనను చూతురు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా వారు ఆ శిష్యులకు ఈ వర్తమానము తెలుప పరిగెత్తుతూ ఉండగా యేసు వారిని ఎదుర్కొని నీకు శుభమని చెప్పుము చెప్పెను. హల్లెలూయా. మరి ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉండేటటువంటి ఎమ్మాయి అనేటువంటి ఒక గ్రామమునకు వెళ్ళిచు జరిగినటువంటి ఈ సంగతులను గురించి యేసు ఒకరితో ఒకరు శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. இரண்டு சீஷர்கள் எம்மா ஊருக்கு போகிறவர்கள் அவர்கள் அப்படி ஒருவரோடொருவர் பேசிக்கொண்டு போய் கொண்டிருக்கிறார்கள். వాళ్ళు సంభాషించుచు వాళ్ళు యోచించుటకు కొనసాగి వాళ్ళు పోతూ ఉండగా அவர்கள் இரண்டு பேரும் பேசிக்கொண்டு இயேசு உயிர்த்தெழுந்தார் என்று அப்படிப்பட்ட வார்த்தை பேசிக்கொண்டு போய் கொண்டிருக்கிறார்கள். యేసు ప్రభు తానే వాళ్ళ యొక్క దగ్గరికి వచ్చి యేసు இரண்டு பேர் மத்தியிலே அவரே தானே வந்து తాను ఆయన బయలుపరచుకుంటూ ఉన్నారు. தானே அவரை வெளிப்படுத்திக் கொண்டிருக்கிறார். సంభవించినటువంటి ఈ మానవాతీతమైనటువంటి సంఘటనలను గురించి సంభవించిన எல்லா కార్యங்களை குறித்து శిష్యులకు చెప్పినప్పటి
చెప్పినప్పటికీ కూడా యేసు తిరిగి లేచనని వారు నమ్మకపోయిరే. இயேசு உயிர்த்தெழுந்தார் என்ற அந்த காரியத்தை இந்த சீஷர்கள் நம்ப முடியாமல் போனார்கள். కార్యాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు లేచిరి, యేసు ప్రభువు మృతుల్లో నుండి లేచిరి అనేటువంటి కార్యాన్ని నమ్మకపోయిరే. அவர்களுக்கு இயேசு உயிர்த்தெழுந்தார் என்ற காரியத்தை சொன்னாலும் அவர் நம்பவில்லை. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనమా, ప్రియమైన దేవుని జనమే, ఎంతో మంది మహానుభావుల యొక్క లోకములో పుట్టి ఉన్నారు. எத்தனையோ மகா ஜனங்கள் இந்த பூமியில் பிறந்தார்கள். మహాన్ కార్యములు, మహాన్ ఒక తత్వాన్ని నియమించి ఎన్నో కార్యాలని చేసి ఉన్నారు. எத்தனையோ மகா தத்துவங்களை சொல்லி ஜனங்களுக்கு கற்றுக் கொடுத்தவர்கள் போய் இருக்கிறார்கள். మతాన్ని స్థాపించినటువంటి మత నాయకులు ఉన్నారు. எத்தனையோ மதங்களை ஸ்தாபித்த மத தலைவர்களும் இருக்கிறார்கள். వారికి యేసు ప్రభుకి ఉండేటువంటి ఒకే ఒక వ్యత్యాసం ఏమనగా, அவர்களுக்கும் இயேசுவுக்கும் இருக்கிற ஒரே வித்தியாசம் என்னவென்றால், యేసు ప్రభు ఆయన పుట్టక మొదలుకొని, ఆయన జననము మొదలుకొని, ఆయన మరణము వరకు, ఆయన పునరుత్థానం వరకు మనము చూసినట్లయితే, இயேசுவுடைய பிறப்பு முதற்கொண்டு அவர்கள் பட்ட பாடுகள், அவர் மரிக்கிற வரைக்கும் எல்லாவற்றையும் பார்க்கும்போது, ఆయన ఎవరి కొరకు వచ్చిరి? పరమను విడిచి, తండ్రి యొక్క మహిమను విడిచి, సమస్తమును విడిచి ఆయన ఎవరి కొరకు వచ్చిరి అంటే, அவர் பரத்தை விட்டு பூமிக்கு வந்து அவர் யாருக்காக வந்தார் என்று சொன்னால், ఆయన ఎవరి కొరకు తన యొక్క ప్రాణముని కల్వారి సిలువలో దారపోసి తన యొక్క ప్రాణముని అర్పించిరి అంటే, அவர் யாருக்காக தன்னுடைய ஜீவனையே அந்த கல்வாரி சிலுவையிலே கொடுத்தார் என்று சொன்னால், మంచి వారి కొరకై ఎవరైనా మరణించుట కద్దు. பாருங்கள், இந்த பூமியிலே யாராகிலும் சரி ஒரு நல்லவனுக்கு மரிப்பது அரிதா இருக்கிறது. తనకు మంచిది చేసినటువంటి ఒక మంచి వాళ్ళకి ప్రతిగా మంచిది చేసేది అరుగు కద్దు. ஒருவருக்கு ஒருவர் நல்லது செய்தால் அவர்களுக்கு அவர் நல்லது செய்வார்கள். అయితే పాపుల కొరకు, తమకు ద్రోహము చేసినటువంటి యొక్క ద్రోహుల కొరకు, తమని బాధపరిచినటువంటి యొక్క దుర్మార్గుల కొరకు మంచిది చేసేది, ప్రాణం ఇచ్చేది కూడనటువంటి కార్యము. நமக்கு துரோகம் செய்தவர்களுக்கு, துன்பப்படுத்தினவர்களுக்காக ஒரு நன்மை செய்வது என்பது, தன்னுடைய ஜீவனை கொடுப்பது என்பது அது கூடாத காரியம். ప్రాణమునకు ప్రాణముగా ప్రేమించిన వాళ్ళని వాళ్ళ కొరకు ప్రాణముని ఇచ్చేది అరుదు. பாருங்கள், உயிருக்கு நேசித்தவர்களுக்கே உயிர் கொடுப்பது அது மிக அரிதான காரியம். ప్రాణముని తీసేటువంటి దుర్మార్గుల కొరకు ప్రాణముని ఇచ్చేది అది ఎవరి వల్ల కానటువంటి కార్యము. தன்னுடைய உயிரை எடுத்து பறிகொடுத்ததான அந்த ஜனங்களுக்கு தன்னுடைய உயிரை கொடுப்பது என்பது அது கூடாத ఇతర காரியம். మత నాయకులకు యేసు ప్రభువుకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమనగా, பாருங்கள், மற்ற மத தலைவர்களுக்கும் இயேசுக்கு இருக்கிற ஒரு வித்தியாசம் என்னவென்றால், దుష్టుల్ని శిక్షించుటయు నీతిమంతుల్ని కాపాడడానికి అనేక మతములు స్థాపించబడినటువంటి ప్రత్యేక మతం యొక్క భావజాలము అదిగా ఉంటే, பாருங்கள், துன்மார்களை கொல்ல வேண்டும், நல்லவர்களை காப்பாற்ற வேண்டும், இதுதான் அவருடைய ஒரு தத்துவமாய் இருக்கும். అయితే యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చిరి? ஆனால் இயேசு ఆయన பூமிக்கு ఎవరి யாருக்கு కొరకు வந்தார்? ఆయన ఎవరి కొరకు అంత హీనమైనటువంటి ఒక దీనమైనటువంటి ఒక జననము, అంత హీనమైనటువంటి ఒక మరణము, అంత వేదనకరమైనటువంటి ఒక బాధలు, హింసలు ఆయన ఎవరి కొరకు అనుభవించిరి అంటే, இயேசு அவர் தாழ்மையான ஒரு பிறப்பை, பூமியில பிறந்த ஒரு தாழ்மையான ஜீவித்தை செய்த ஒரு கோரமான மரணத்தை எதற்காக, யாருக்காக அவர் அப்படி அடைந்தார்? ఆయన మరలా సమాధిని జయించి పునరుత్థానముడై ఎవరి కొరకు లేచిరి అంటే, அவர் மீண்டுமாக உயிர்த்தெழுந்து யாருக்காக வந்தார்? ఆయన పరిశుద్ధుల కొరకు, నీతిమంతుల కొరకు కాదు. அவர் பரிசுத்தவான்களுக்கும் நீதிமான்களுக்காக அல்ல. ఆయన పాపుల కొరకు వచ్చి, పాపుల కొరకు సమస్త లోకములో ఉండేటువంటి సర్వ పాపముని తన మీద మోసుకొని, పాప పరిహారార్థ బలిగా కల్వారి సిలువల మన కొరకు అంత వేదన పడి ప్రాణమిచ్చి ఆయన మరణించి మరలా పునరుత్థానుడై లేచినది పాపుల కొరకై ఉన్నది. பாருங்கள், அவர் பாவிகளுக்கும் துன்மார்க்கர்களுக்காகத்தான் அவர் பூமிக்கு வந்து அவர் நம்முடைய எல்லாருடைய பாவங்களை தன் மேலே ஏற்றுக்கொண்டு இந்த பாவிகளுக்கு தான் அவர் பூமியில் அவர் மரித்தார். ఆ పాపుల కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ఒకే ఒక పరిశుద్ధుడు మన యొక్క దేవుడు. இந்த பாவிகளுக்காக தான் மரித்த ஒரே ஒரு பரிசுத்தமான இயேசுவாய் இருக்கிறார். తన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి ఒకే ఒకరు మన యొక్క యేసు స్వామి అయి ఉన్నారు. இந்த பாவிகளை தன் உயிரை பார்க்க அதிகமாக நேசித்த ஒரே ஒரு அவர் தான் நம்முடைய இயேசுவாய் இருக்கிறார். పాపుల మీద దాహమని ఆ పాపము నుండి విడిపించే పరిశుద్ధులుగా చేసి వాళ్ళ కోల్పోయినటువంటి సమస్తముని అనుగ్రహించడానికి పడరానటువంటి హింసలు పడి బాధలు పడిన ఒకే ఒకరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. இந்த பாவிகள் மீது தாகம் என்று சொல்லி அந்த பாவத்திலிருந்து விடுதலை ஆக்கி அவர்களை ரட்சிக்க வேண்டும் என்று அப்படி வந்தவர் தான் நம்முடைய இயேசுவாய் இருக்கிறார். ఇతర మత నాయకులకి మన యొక్క యేసుకి ఉండేటువంటి వ్యత్యాసం ఏమనగా, మన యొక్క దేవుడు పాపుల్ని ప్రేమించి పాపుల కొరకు ప్రాణం ఇచ్చేదానికి ఆయన వచ్చేది. இதுதான் மற்ற மத தலைவர்களுக்கும் இயேசுக்கு இருந்த ஒரே ஒரு வித்தியாசம், அவர் பாவிகளை நேசித்து பாவிகளுக்காக அவர் மரிக்கத்தான் பூமிக்கு வந்தார். 1 కొరింథీయులు 15వ అధ్యాయం 17వ వాక్యం నుండి 22వ వాక్యం వరకు చదవండి. 1 కొరింథీయులు 15వ அதிகாரம் 17 இலிருந்து 22 வரைக்கும் படியுங்கள். 1 Corinthians 15
chapter 17 to 22 verses. ಕ್ರಿಸ್ತನು ಎದ್ದು ಬರಲಿಲ್ಲವಾದರೆ ಕ್ರಿಸ್ತನು ಎದ್ದು ಬರಲಿಲ್ಲವಾದರೆ ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯು ನಿಷ್ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯು ನಿಷ್ಪ್ರಯೋಜನವಾದೀತೆ. ಇನ್ನು ನಿಮ್ಮ ಪಾಪಗಳಲ್ಲಿಯೇ ಇದ್ದೀರಿ. ಇನ್ನು ನಿಮ್ಮ ಪಾಪಗಳಲ್ಲಿಯೇ ಇದ್ದೀರಿ. ಇದು ಮಾತ್ರವಲ್ಲದೆ ಕ್ರಿಸ್ತನವರಾಗಿ ನಿದ್ರೆ ಹೋದವರು ನಾಶವಾದರು. ಕ್ರಿಸ್ತನಿಲ್ಲದೆ ನಿದ್ರೆ ಹೋದವರು ನಾಶವಾದರು. ಈ ಜೀವಮಾನ ಕಾಲದ ಪೂರ್ತಿಗೆ ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟುಕೊಂಡದ್ದೇ ಹೊರತು ಈ ಜೀವಮಾನ ಕಾಲದವರೆಗೂ ನಾವು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಿರೀಕ್ಷೆ ಇಟ್ಟುಕೊಂಡದ್ದೇ ಹೊರತು ಮತ್ತೇನೂ ಇಲ್ಲದಿದ್ದರೆ ಎಲ್ಲ ಮನುಷ್ಯರಲ್ಲೂ ನಿರ್ಭಾಗ್ಯರೇ ಸರಿ. ಕ್ರಿಸ್ತನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎದ್ದು ಬಂದೇ ಇದ್ದಾರೆ. ಕ್ರಿಸ್ತನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. ಕ್ರಿಸ್ತನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎದ್ದು ಬಂದಿದ್ದಾರೆ. கிறிஸ்து நித்திரையினவர் மத்தியில் அவர் எழுந்து வந்திருக்கிறார். ನಿದ್ರೆ ಹೋದವರಲ್ಲಿ ಪ್ರಥಮ ಫಲರಾದರು. ನಿದ್ರೆ ಹೋದವರಲ್ಲಿ ಅವರು ಪ್ರಥಮ ಫಲವಾದರು. ಮನುಷ್ಯನ ಮೂಲಕ ಮರಣವು ಉಂಟಾದ ಕಾರಣ ಮನುಷ್ಯನ ಮೂಲಕ ಮರಣವು ಉಂಟಾದ ಕಾರಣ ಮನುಷ್ಯನ ಮೂಲಕ ಸತ್ತವರಿಗೆ ಪುನರುತ್ಥಾನವೂ ಉಂಟಾಗುವುದು. ಮನುಷ್ಯನ ಮೂಲಕ ಸತ್ತವರಿಗೆ ಪುನರುತ್ಥಾನವೂ ಉಂಟಾಯಿತು. ಯಾವ ಪ್ರಕಾರ ಆದಾಮನ ಸಂಬಂಧ ಎಲ್ಲರೂ ಸಾಯುವವರಾದರು ಅದೇ ಪ್ರಕಾರ ಕ್ರಿಸ್ತನ ಸಂಬಂಧದಿಂದ ಎಲ್ಲರೂ ಜೀವಿತರಾಗುವರು. ಕ್ರಿಸ್ತನ ಸಂಬಂಧದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಜೀವಿತರಾದರು. அல்லேலூயா. எழுந்திராவிட்டால் உங்கள் விசுவாசம் வீணா இருக்கும். உங்களுடைய விசுவாசம் வீணா இருக்கும். நீங்கள் இன்னும் உங்கள் பாவங்களில் இருப்பீர்கள். நீங்கள் இன்னும் உங்களுடைய பாவங்களிலே இருப்பீர்கள். கிறிஸ்துவுக்குள் நித்திரை அடைந்தவர்களும் கிறிஸ்துவுக்குள் நித்திரை அடைந்தவர்களும் கெட்டிருப்பார்களே. எம்மைக்காக மாத்திரம் நாம் கிறிஸ்துவின் மேல் நம்பிக்கை உள்ளவர்களா இருந்தால் எல்லா மனுஷரை பார்க்கிலும் பரிதபிக்கப்படத்தக்கவர்களா இருப்போம். கிறிஸ்துவோ மரித்தோரிலிருந்து எழுந்து நித்திரை அடைந்தவர்களில் முதற் பலனானார். மனுஷனால் மரணம் உண்டானபடியால் மனுஷனால் மரித்தோரின் உயிர்த்தெழுதலும் உண்டாயிற்று. ஆதாமுக்குள் எல்லாரும் மரிக்கிறது போல கிறிஸ்துவுக்குள் எல்லாரும் ఉయిర్పిక్కపడువాர்கள். ఆదాము వల్ల అందరూ మరణాన్ని అనుభవిస్తే క్రీస్తు ద్వారా మనమందరూ కూడా పునరుత్థానము లేపబడుతూ ఉన్నాము. பாருங்கள், ஆதாமுக்குள் எல்லாரும் மரிக்கப்படுகிறோம், ஆனால் கிறிஸ்துக்குள் நாம் உயிர்த்தெழுந்திருக்கிறோம். మరణించిన వారిలో నుండి ఆయన పునరుత్థానుడై లేచి ఉండకపోయి ఉంటే, యేసు మరిத்தோரிலிருந்து அவர் உயிர்த்தெழாமல் போயிருந்தால் నిశ్చయముగా ఈ యొక్క నిరీక్షణ మనకు కలిగి ఉండేది లేదు. நிச்சயமா இந்த நம்பிக்கை விசுவாசம் நமக்கு கிடைத்திருக்காது. క్రీస్తు మరణించిన వారిలో నుండి ఆయన లేపబడే, கிறிஸ்து மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்தார். ఆయన ప్రథమ ఫలమాయే. மரித்தோரிலே அவர் முதற் பலனானார். ಮರಣಿಸಿದವರಲ್ಲಿ ಅವರು ಪ್ರಥಮ ಫಲವಾದರು. அவர் மரித்தவரிலே முதற் பலனானார். ಅವರು ಜ್ಯೇಷ್ಠ ಫಲವಾದರು. அவர் மரித்தவரிலே முதற் பலனாக இருக்கிறார். ಪ್ರಥಮ ಫಲವನ್ನ ಮಾರಿರಿ. இயேசு மரித்தவரிலே முதற் பலன் ஆனார். ఆ యొక్క నిరీక్షణ మనకు కలిగించిరి. அந்த நம்பிக்கை நமக்கு உண்டாக்கினார். దావీదు యేసుని గురించి ఏమని, యేసు ప్రభు పుట్టేదానికి ముందే యేసు ప్రభువుని గురించి ఏమని ప్రవచిస్తూ ఉన్నారో చూడండి. సంగీతకారునికి దావీదు యేసు பிறப்பதற்கு முன்பாகவே அவரை குறித்து என்ன சொல்லுகிறார் பாருங்கள். 16వ కీర్తన 10వ వాక్యాన్ని చదవండి. సంగీతం 16వ అధికారం 10వ వచనం படியுங்கள். కీర్తనలు 16:10. సామ్ 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నువ్వు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. ಯಾಕಂದ್ರೆ ನೀನು ನನ್ನ ಜೀವಾತ್ಮವನ್ನು ಪಾತಾಳದಲ್ಲಿ ಬಿಡುವುದಿಲ್ಲ. ನೀನು ನನ್ನ ಜೀವಾತ್ಮವನ್ನು ಪಾತಾಳದಲ್ಲಿ ಬಿಡುವುದಿಲ್ಲ. ನಿನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಅಧೋಲೋಕವನ್ನು ನೋಡಗೊಡಿಸುವುದಿಲ್ಲ. ನಿನ್ನ ಪ್ರಿಯರನ್ನು ಅಧೋಲೋಕವನ್ನು ನೋಡಗೊಡಿಸುವುದಿಲ್ಲ. ನೀ ಪರಿಶುದ್ಧನಿ ಕುಳ್ಳಪಟ್ಟನಿಯವು. ನೀ ಪರಿಶುದ್ಧನಿ ಕುಳ್ಳು ಪಟ್ಟನಿಯವು. அல்லேலூயா. என் ஆத்துமாவை பாதாளத்தில் விடி. என் ஆத்துமாவை பாதாளத்தில் விடி. உம்முடைய பரிசுத்தவானை அழிவை காண ஒட்டி. உம்முடைய பரிசுத்தவானை அழிவை காண ஒட்டி. அல்லேலూయా. మన యొక్క దేవుడు లేచి ఉన్నాడు గనుక మన యొక్క ఆత్మని పాతాళములో పెట్టి మన యొక్క ఎముకల్ని మన యొక్క శరీరమని కుళ్ళు పట్టనివ్వడు మన యొక్క దేవుడు. ఎందుకనగా ఆయన లేచి ఉన్నాడు. ఆ యొక్క నిరీక్షణ మనకు కలిగి ఉన్నది. தேவனானவர் நம்முடைய ஆத்துமை பாதாளத்துக்கு விடமாட்டார், நம்முடைய மாம்சத்தை அவர் அழிவுக்கு விடமாட்டார். ஆகையால் ஏனென்றால் அவர் உயிர் தெழுந்து வந்திருக்கிறார். ఇదే కార్యాన్ని అపోస్తల కార్యములు 13:34 వాక్యము నుండి ఇక్కడ దీన్ని వివరించబడి ఉన్నది. இதை குறித்து தான் அப்போஸ்தல நடபடிகள் 13ஆம் அதிகாரம் 34 இருந்து படித்தால் நமக்கு தெரியும், அங்கே விவரமாய் சொல்லப்பட்டிருக்கிறது. 34 నుండి 37 యాక్ట్స్ చాప్టర్ 13 ఎందుకు మా పిల్లలు నేర్పిస్తారు. 13 verse 34 to 37.
ಇದಲ್ಲದೆ ಆ. ದೇವರು ಯೇಸುವನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ್ದರಿಂದ ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ್ದರಿಂದ ಇದಲ್ಲದೆ ದೇವರು ಯೇಸುವನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದ್ದರಿಂದ ಆ. ಆತನು ಇನ್ನೆಂದಿಗೂ ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಗೆ ಸೇರತಕ್ಕವನಲ್ಲ ಎಂಬುದರ ವಿಷಯದಲ್ಲಿ ಇನ್ನು ಎಂದಿಗೂ ಕೊಳೆಯತಕ್ಕ ವಿಷಯದಲ್ಲಿ ಸೇರುವುದಿಲ್ಲವೆಂಬುದನ್ನು ದೇವರು ಹೇಳಿರುವುದೇನೆಂದರೆ ಆ. ದಾವೀದನಿಗೆ ಖಂಡಿತವಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ಕೃಪಾವರಗಳು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ, ದಾವೀದನಿಗೆ ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತಹ ಕೃಪಾವರವನ್ನು ಖಂಡಿತವಾಗಿ ನಿಮಗೆ ಅವು ಕೊಡುತ್ತೇನೆ, ನಂಬಿಕೆಯಾದವುಗಳೇ ಎಂಬುದು. ಅವು ನಂಬಿಕೆ ಆದವುಗಳೇ ಎಂಬುದು. ಅದಕ್ಕನುಸಾರವಾಗಿ ಆತನು ನೀನು ನಿನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯನ್ನು ನೋಡಗೊಡಿಸುವುದಿಲ್ಲವೆಂದು ನಿನ್ನ ಪ್ರಿಯನಿಗೆ ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯನ್ನು ನೋಡಗೊಳಿಸುವುದಿಲ್ಲವೆಂದು ಬೇರೊಂದು ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ಬೇರೊಂದು ಕೀರ್ತನೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾರೆ. ದಾವೀದನಾದರೂ ತನ್ನ ಸಕಾಲದವರಿಗೆ ಸೇವೆ ಮಾಡಿದ ನಂತರ ಆ. ದೈವ ಸಂಕಲ್ಪದಿಂದ ನಿದ್ದೆ ಹೋಗಿ ಆ. ತನ್ನ ಪಿತೃಗಳ ಬಳಿಯಲ್ಲಿ ಇಡಲ್ಪಟ್ಟು ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯನ್ನು ಅನುಭವಿಸಿದರು. ದಾವೀದನ ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯನ್ನು ಅನುಭವಿಸಿದನು. ಆದರೆ ದೇವರು ಎಬ್ಬಿಸಿದ ಆತನು ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯನ್ನು ಅನುಭವಿಸಲಿಲ್ಲ. ದೇವರು ಎಬ್ಬಿಸಿದಾತನಾದಂತಹ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಕೊಳೆಯುವ ಅವಸ್ಥೆಯಲ್ಲಿ ಕಾಣಲ್ಪಡಲಿಲ್ಲ. ఎంత వివరముగ ఆ కార్యాన్ని ఆ ప్రవచన వాక్యాన్ని ఇక్కడ ఉదాహరించబడుతూ ఉన్నదో చూడండి. பாருங்கள் எவ்வளவு அழகாய் இந்த கர்த்தருடைய அந்த உயிர்த்தெழுதலை குறித்து விவரமாய் எழுதப்பட்டிருக்கிறது பாருங்கள். చదవండి తమిళ్లో. இனி அவர் అழிవికి ఉట్పడాదబడికి அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார் என்பதை చాలా డీప్ అయినటువంటి ఉపదేశాలు ఎంతమందికి అర్థమవుతుందో తెలియదు, అర్థం చేసుకోండి. அவரை மரித்தோரிலிருந்து எழுப்பினார் என்பதை குறித்து தாவீதுக்கு அருளின நிச்சயமான கிருபைகளை உங்களுக்கு கட்டளை இடுவேன் என்று திருவுளம் பற்றினார். அன்றியும் உம்முடைய பரிசுத்தர் அழிவை காண ஒட்டீர் என்று பரிசுத்தரை அழிவை காண ஒட்டீர் என்று வேறொரு சங்கீதத்தில் சொல்லியிருக்கிறது. தாவீது தன் காலத்திலே தேவனுடைய சித்தத்தின்படி அவருக்கு ஊழியம் செய்த பின்பு நித்திரை அடைந்து தன் பிதாக்களிடத்திலே சேர்க்கப்பட்டு அழிவை கண்டார். தாவீது அழிவை கண்டார். தேவனாலே எழுப்பப்பட்டவரோ అழிவை కాణవిల్లై. ఇది యేసు ప్రభు యొక్క పునరుత్థానమును సూచిస్తూ ఉన్నది. ఇది యేసుడి ఉయిర్తెழுதலை కాட்டுகிறது. దావీదుకు అనుగ్రహించినటువంటి పవిత్రమైనటువంటి వరములను అనగా కనికరము అని ఇంగ్లీష్ లో ఉంది, మీకు అనుగ్రహించుదును అని చెప్పబడి ఉన్నది. దావీదుకు అరులైనదన్న నిశ్చయమైన கிருபைகளை உங்களுக்கும் கொடுப்பேன் என்று கர்த்தர் சொல்லுகிறார். మన జీవితమందు ఈ కనికరము మరియు ఈ పునరుత్థాన శక్తిని మనం తెలుసుకొనుటకే మనం పిలువబడి ఉన్నాము. அந்த உயிர்த்தெழுதலின் அந்த வல்லமையை நாம் தெரிந்து கொள்வதற்கே அழைக்கப்பட்டும் இருக்கிறோம். ఆయన కనికరమును పొంది அவர் இரக்கத்தை பெற்று పునరుత్థానమును పొందుటకు తెలుసుకొనుటకు దాన్ని పొందుటకు మనం పిలువబడి ఉన్నాము. அந்த உயிர்த்தெழுதலை அடையும்படிக்கும் தெரிந்து கொள்வதற்கும் அழைக்கப்பட்டு இருக்கிறோம். ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చూడండి. ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 10వ వచనం పడింది. అందరికి జ్యూస్ మీద ఉంది. తళతళమని రెడ్గా కనపడేపాటికి పళపళమని కండ్లో దాని మీద పోతూ ఉందే గాని వాక్యం పునరుత్థానం అదంతా తర్వాత అది ఎప్పుడు విని అయిపోయింది అనుకోవద్దండి. ఈ యొక్క వాక్యాన్ని వినండి. ಆತನ ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿರುವ ಶಕ್ತಿಯನ್ನು ಆತನ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಪಾಲುಗಾರನಾಗಿರುವ ಪದವಿಯನ್ನು ತಿಳುಕೊಂಡು ಆತನ ಮರಣದ ವಿಷಯದಲ್ಲಿ ಆತನಿಗೆ ಸ್ವರೂಪನಾಗಬೇಕೆಂಬುದೇ ನನ್ನ ಕುತೂಹಲವಾಗಿದೆ. ఎవ్విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణము విషయములోను సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడనగట్టే ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. இப்படி நான் அவரையும் அவருடைய உயிர்த்தெழுதலின் வல்லமையையும் அவருடைய பாடுகளின் ஐக்கியத்தையும் அறிகிறதற்கும் அவருடைய மரணத்திற்கு ஒப்பான மரணத்திற்குள்ளாகி எப்படியாயினும் நான் மரித்தோரிலிருந்து உயிரோடு எழுந்திருப்பதற்கு தகுதியாகும் படிக்கும் அவருக்காக எல்லாவற்றையும் நஷ்டமென்று விட்டேன், குப்பையுமாக எண்ணுகிறேன். యేసు ప్రభు మన పాపాల నిమిత్తమే ఆయన మరణించి ఉన్నారు. యేసు நம்முடைய பாவங்களுக்கு தான் அவர் மரித்திருக்கிறார். మనల్ని విమోచించే నిమిత్తమే ఆయన పాప పరిహారార్థ బలిగా మారి ఉన్నారు. நம்மை மீட்கிறதுபடி தான் அவர் பாவ நிவாரண பலியை மாறினார். మనం కోల్పోయినటువంటి సమస్త ఆశీర్వాదముల్ని నిత్య జీవముని అనుగ్రహించుటకే ఆయన మన కొరకు ఆయన మరణించి ఉన్నాడు. நாம் இழந்து போன சகல ஆசீர்வாதங்களையும் நித்திய ஜீவனையும் நமக்கு திரும்ப கொடுப்பதற்கு இயேசு அவர் மரித்து போனார். మనం పొందవలసినటువంటి దండన ఆయన మన పక్షమున ఆయన పొంది ఉన్నారు. நாம் பெற வேண்டிய தண்டனை அவர் நம்முடைய பட்சமாய் அவர் பெற்றிருக்கிறார். కావున మన పాపాల నిమిత్తము మనం
పశ్చాత్తాప పడి ಹಾಗೆ நம்முடைய பாவத்தை நிமித்தமாக நாம் மனஸ்தாபப்பட்டு మనస్ఫూర్తిగా ఒప్పుకోలు చేసి நம்முடைய பாவங்கள் எல்லாவற்றையும் மனப்பூர்வமாய் அறிக்கை మనము பண்ணி దేవుని వైపు తిరిగిన ఎడల நாம் தேவனுடைய பக்கமாய் திரும்புவோம் என்று మన சொன்னால் ప్రాచీన పురుషుడు ఆయనతో కూడా సిలువ వేయబడును. మన పాత జీవితము పాత మనిషి ఆయనతో కూడా సిలువ వేయబడును. நம்முடைய பழைய மனிதன் அவரோடு கூட சிலுவையில் அறையப்படுவான். రోమ 6వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదవండి. ரோமர் 6ஆம் அதிகாரம் 6ஆம் வசனம் படியுங்கள். పాపదీన స్వభావం లాయన్ కూర్చో, ఎందుకు నువ్వు పరిగెత్తేది? అడల్న దెబ్బలు మీకే. ಪಾಪದೀನ ಸ್ವಭಾವವು ಆ. ನಾಶವಾಗಿ ನಾವು ಇನ್ನು ಪಾಪದ ವಶದಲ್ಲಿರದಂತೆ ನಮ್ಮ ಪೂರ್ವ ಸ್ವಭಾವವು ಕ್ರಿಸ್ತನ ಕೂಡ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿತೆಂದು ತಿಳಿದಿದ್ದೇವೆ. ಕ್ರಿಸ್ತನ ಕೂಡ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ ಎಂದು ತಿಳಿದಿದ್ದೇವೆ. நாம் இனி பாவத்துக்கு ஊழியம் செய்யாதபடிக்கு இனி பாவத்துக்கு ஊழியம் செய்யாதபடிக்கு பாவ சரீரம் ஒழிந்து போகும் பொருட்டாக பாவ சரீரமானது ஒழிந்து போகும் பொருட்டாக நம்முடைய பழைய மனுஷன் அவரோட கூட சிலுவையில் அறையப்பட்டதென்று அறிந்திருக்கிறோம். பழைய மனுஷனை சிலுவையிலே கூட அறியப்பட்டிருக்கிறது என்று அறிந்திருக்கிறோம். ఏమనగా మనం ఇక పాపమునకు దాసులము కాకుండా మనము పాపములకు దాసులము కాకుండా నిమిత్తము పాప శరీరం నిరర్థక మగునట్లు పాప శరీరమైనది నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుదము. పాత పురుషుడు అనగా పాత జీవితము, మన పాపాలన్నీ ఒప్పుకోలు చేసి పశ్చాత్తాపడి ఒప్పుకోలు చేసి మన పాప జీవితాన్ని, పాత మనిషిని, పాప స్వభావాన్ని అంతా కూడా క్రీస్తులో కూడా మనము సిలువ వేయబడాలి. நம்முடைய பழைய மனிதன் என்று சொல்லப்படுகிற பழைய ஜீவியம், பழைய சுபாவங்கள் எல்லாவற்றையும் கூட கர்த்தரோடு கூட சிலுவையில் அதை நம்ம சிலுவையில் அறிய வேண்டும். అదే మనము పాత మనిషిని పాతి పెట్టబడే அது தன்னுடைய பழைய மனிதனை அதை நம்ம அடக்கம் பண்ணவதா இருக்கிறது. తర్వాత రోమ 8వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి. ரோமர் 8ஆம் அதிகாரம் 11ஆம் வசனம் படியுங்கள். ಯೇಸುವನ್ನ ಸತ್ತವರಿಂದ ಜೀವಿತನಾಗಿ ಎಬ್ಬಿಸಿದಾತನ ಆತ್ಮನು ಯೇಸುವನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಜೀವದಿಂದ ಎಬ್ಬಿಸಿದ ದೇವರ ಆತ್ಮನು ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಸವಾಗಿದ್ದರೆ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಸತ್ತವರೊಳಗಿಂದ ಎಬ್ಬಿಸಿದಾತನು ನಿಮ್ಮಲ್ಲಿ ವಾಸವಾಗಿರುವ ತನ್ನ ಆತ್ಮನ ಮೂಲಕ ನಿಮ್ಮ ಮರ್ತ್ಯ ದೇಹಗಳನ್ನು ಸಹ ಬದುಕಿಸುವನು. మర్త్య దేహಗಳನ್ನು కూడా బతికిಸುవను. మృతుల్లో నుండి యేసుని లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి యేసుని లేపిన వారి యొక్క ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వారు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆయన మృతుల్లో నుండి లేపినటువంటి ఆత్మ మనలో నివాసము చేస్తూ ఉన్నారు కనుక మనము కూడా మృతుల్లో నుండి లేపినటువంటి దేవుని యొక్క ఆత్మ ఒక రోజు మనల్ని లేపును. పునరుత్థానమునకు సాదృశ్యమై ఉన్నది. பாருங்கள், பரிசுத்த ஆவியானவர் எப்படி இயேசுவை மரித்தோரிலிருந்து எழுப்பினாரோ அந்த ஆவி நம்மிலே வாசமாய் இருக்கிறார். அவரும் கூட நம்மை சாபக்கேதுவ நம்முடைய சரீரங்களை நம்மை கூட உயிரோடு எழுப்புவார். ఎఫెసీయులు 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదవండి. எபேசியர் 2ஆம் அதிகாரம் 7ஆம் வசனம் படியுங்கள். ಉಪಕಾರದ ಮೂಲಕ ತನ್ನ ಅಪಾರವಾದ ಕೃಪಾತಿಶಯವನ್ನು ಮುಂದಿನ ಯುಗಗಳಲ್ಲಿ ತೋರಿಸಬೇಕೆಂದು ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿರುವ ನಮ್ಮನ್ನು ಆತನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಆತನೊಂದಿಗೆ ಕುಳ್ಳರಿಸಿದ್ದಾರೆ. கிறிஸ்து இயேசுக்குள் நம்மை அவரோடு அவரோடு கூட எழுப்பி உன்னதங்களிலே அவரோடு கூட உட்கார செய்திருக்கிறார். கொலோசியர் 3వ అధ్యాయం 1వ వాక్యము. கொலோசியர் 3ஆம் அதிகாரம் 1ஆம் வசனம் படியுங்கள். நீங்கள் கிறிஸ்துவுடன் கூட எழுந்ததுண்டானால் நீங்கள் கிறிஸ்து இயேசுவுக்கு கூட எழுந்தது உண்டானால் கிறிஸ்து தேவனுடைய வலது பாரசத்தில் வீற்றிருக்கும் இடத்தில் உள்ள மேலானவைகளை தேடுங்கள். ಹಾಗಾದರೆ ನೀವು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟಿರುವುದರಿಂದ ಮೇಲಿರುವುಗಳನ್ನೇ ಹುಡುಕಿರಿ. క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నాము గనుక పైనున్న వాటినే వెతకాలి. ఆయనతో కూడా మనల్ని లేపి பாருங்கள், கிறிஸ்துவுடன் நாம் எழுந்திருக்கிறோம். ఆయనతో కూడా యేసుతో కూడా మనం పరలోకములో మనల్ని కూర్చుండబెడుతూ ఉన్నారు. அவர் நம்மையும் கூட பரலோகத்திலே அவரோடு கூட உட்கார வைக்கிறார். ఇంకనూ ఈ యొక్క లోకములోనే మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా இன்னுமா இந்த பூமியிலே வாழ்ந்து கொண்டிருந்தாலும் கூட ఇలాంటి ఒక అనుభవముని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు நமக்கு இப்படிப்பட்ட அனுபவத்தை கொடுத்திருக்கிறார். ఫిలిప్పీయులకు పౌలు చెప్పినప్పుడు ఏమని రాస్తూ ఉన్నారు? ఫిలిప్పీయులకు పరిశుద్ధ పౌలు எழுதும்போது என்ன எழுதுகிறார்? 3వ అధ్యాయం ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 10 11 వాక్యాలను చదవండి. ఫిలిప్పియర్ 3ஆம் அதிகாரம் 10 11 ವಚನங்களை படியுங்கள். ಆತನ ಪುನರುತ್ಥಾನದಲ್ಲಿರುವ ಶಕ್ತಿಯನ್ನು ಆತನ ಬಾಧೆಗಳಲ್ಲಿ ಪಾಲುಗಾರನಾಗಿರುವ ಪದವಿಯನ್ನು ತಿಳುಕೊಂಡು ಆತನ ಮರಣದ ವಿಷಯದಲ್ಲಿ ಆತನಿಗೆ ಸ್ವರೂಪನಾಗಬೇಕೆಂಬುದೇ ನನ್ನ ಕುತೂಹಲವಾಗಿದೆ. ಹೀಗಾದರೆ ಸತ್ತವರಲ್ಲಿ ಕೆಲವರಿಗೆ ಆಗುವ ಪುನರುತ್ಥಾನವು ನನಗೆ ಒದಗಿ ಬಂದಿತ್ತು.
ఏ இப்படியான அவரையும் அவருடைய உயிர்த்தெழுதலின் வல்லமையையும் உயிர்த்தெழுதலினால உண்டாகிற வல்லமையும் அவருடைய பாடுகளின் ஐக்கியத்தையும் அறிகிறதற்கும் அவருடைய மரணத்திற்கு ஒப்பான மரணத்திற்குள்ளாகி எப்படியாயினும் நான் மரித்தோரிலிருந்து உயிரோடு எழுந்திருப்பதற்கு தகுதியாகும்படிக்கு அவருக்காக எல்லாவற்றையும் நஷ்டமென்று விட்டேன் కుప్పయమా ఎన్నుகிறேன் அல்லேலூயா పౌలు ఈ యొక్క కార్యాన్ని గురించి సమస్తముని నేను దేవునితో కూడా లేపబడాలి, క్రీస్తుతో నాకు కావాలి అన్న కార్యము కొరకు సమస్తముని పెంట కుప్పగా ఎంచుతూ ఉన్నానని చెప్తూ ఉన్నారు. பரிசுத்த பவுலானவர் இயேசுவுக்காக எல்லாவற்றையும் கூட நான் குப்பையும் நஷ்டமாக எண்ணி விட்டிருக்கிறேன் என்று சொல்கிறார். పొందుకొన నిమిత్తము இந்த உயிர்த்தெழுதலை பெறும்படியாக తన జీవితంలో ఉండేటువంటి సమస్త మేలైనటువంటి శ్రేష్టమని తలంచినటువంటి సమస్త కార్యాన్ని పెంట కుప్పతో సమానముగా ఎంచుకుంటూ ఉన్నాడు. இந்த உயிர்த்தெழுதலை பெறும்படிக்கு இந்த நன்மையும் எல்லாவற்றையும் எல்லாவற்றையும் லாபம் பண்ணுகிற எல்லாவற்றையும் கூட நான் அந்த குப்பையும் அது எல்லாவற்றையும் விட்டுவிட்டேன் என்று சொல்லுகிறார். పౌలు ఏమంటూ ఉన్నాడు, నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నేను నష్టముగా ఎంచుకొనుచు ఉన్నానని అంటూ ఉన్నారు. கிறிஸ்துவை அறிகிற நன்மைக்காக மேன்மைக்காக நான் எல்லாவற்றையும் நஷ்டம் என்று விட்டுவிட்டேன் என்று சொல்லுகிறார். ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డ, ప్రియమైన దేవుని పిల్లయే, మనము కూడా సమస్తమును పెంట కుప్పగా ఎంచుకోవాలి. நாம் கூட சகலத்தையும் குப்பையாக எண்ண வேண்டும். ఏమేమి కుప్పగా ఎంచుకోవాలి? எதை குப்பையாக எண்ண வேண்டும்? గర్వముని, మన యొక్క గర్వము అనగా ఏ గర్వము? நம்முடைய கர்வம் என்று சொல்வது என்ன கர்வம்? కొంతమందికి జాతి గర్వము, சிலருக்கு தம்முடைய ஜாதியை குறித்து கர்வம் இருக்கும். కొందరికి కుల గర్వము, சிலருடைய కులங்களை குறித்து పలాని జాతికి పలానికి కులానికి చెందినటువంటి ఆ వాడను దానను అనేటువంటి ఒక గర్వము, நான் அந்த குலத்திற்கு சேர்ந்தவன் என்ற ஒரு கர்வம் இருக்கும். ఆ యొక్క గర్వముని వదలాలి. அந்த கர்வத்தை విద్య விட்டுவிட యొక్క வேண்டும். గర్వము, నేను గొప్ప అందరికంటే ఎక్కువగా విద్యను అభ్యసించిన వాడను దానను అనేటువంటి ఆ యొక్క విద్యా గర్వముని వదలాలి. இன்னும் சிலருக்கு நான் எல்லாவற்றையும் பார்க்கிறோம் அதிகமாய் படித்திருக்கிறேன் என்ற ஒரு கர்வம் இருக்கும், அதை விட்டுவிட வேண்டும். సామాజికమైనటువంటి స్థాయి అనగా మన యొక్క స్థితిగతులు, మనము ఉన్నతమైనటువంటి స్థాయిలో ఐశ్వర్యమును గురించి, సమాజంలో ఉండేటువంటి అధికారమును గురించి, మనం ఈ సమాజంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిని గురించి పడేటువంటి యొక్క గర్వముని వదిలిపెట్టాలి. இந்த சமுதாயத்தில் நாம் இவ்வளவு நலமா இருக்கிறோம், உன்னதத்தில் இருக்கிறோம் என்ற அந்த மேட்டுமை கர்வத்தை விட்டுவிட வேண்டும். కొంతమందికి అందములో కూడా గర్వము, சிலருக்கு தம்முடைய அழகை குறித்து கூட கர்வம் இருக்கும். అందరికంటే అందముగా ఉన్నానని ఆ యొక్క గర్వాన్ని కూడా మనం వదిలిపెట్టాలి. நான் எல்லாரையும் பார்க்கலும் அழகாக இருக்கிறேன் என்ற ஒரு கர்வம் இருக்கும், அதை விட்டுவிட வேண்டும். అందరికంటే నేను ఆస్తిపరుడను అనే ఆస్తి యొక్క గర్వము, ఆ యొక్క గర్వముని కూడా వదిలిపెట్టాలి. சிலருக்கு நான் எல்லாரையும் பார்க்கலும் அதிகமான ஆஸ்தி வைத்திருக்கேன், அதை குறித்து கர்வம் இருக்கும், அதை விட்டுவிட வேண்டும். ఏమంటూ ఉన్నాడు, క్రీస్తును తెలుసుకునేటువంటి ఆ యొక్క విషయంలో సమస్తమును, నాకు శ్రేష్టమైనటువంటి సమస్తముని నష్టముగాను పెంటగాను కుప్పగాను ఎంచుకుంటూ ఉన్నానంటూ ఉన్నాడు. கிறிஸ்துவை அறிகிற மேன்மைக்காக நான் எல்லாவற்றையும் கூட நஷ்டம் என்றும் குப்பையும் என்று விட்டுவிட்டேன் என்று சொல்கிறார். ఇవన్నీ కూడా నష్టముగా మనం తొలగించాలి, మనము తొలగించుటకు మనం సిద్ధముగా ఉండాలి. நாம் எல்லாவற்றையும் அது குப்பையாக எண்ணி எல்லாவற்றையும் விட்டுவிட வேண்டும். మనము తగ్గించుకోవాలి, நம்மை நாம் தாழ்த்திக் கொள்ள வேண்டும். క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఆ మనసు మనము కలిగి ఉండాలి. கிறிஸ்து இயேசுக்குள்ள இருந்த அந்த மனது நமக்கும் இருக்க வேண்டும். ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. பிலிப்பியர் 2ஆம் அதிகாரம் 5ஆம் வசனம் படியுங்கள். ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿದ್ದಂತ ಮನಸ್ಸು ನಿಮ್ಮಲ್ಲಿಯೂ ಇರಲಿ. క్రీస్తు యేసువినಲ್ಲಿದ್ದಂತ మనసు నిమ్మಲ್ಲಿಯೂ ఇరలి. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. கிறிஸ்து இயேசுவில் இருந்த சிந்தை உங்களிலும் இருக்க కడవదు. క్రీస్తు యేసులో ఉండేటువంటి ఆ యొక్క మనసు మనము కూడా కలిగి ఉండాలి. ఆయనకి ఏం మనసు కలిగి ఉండే? 7వ వాక్యం నుండి 11వ వాక్యం, 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి 11వ వాక్యం వరకు చదవండి. తనను బరిదు మాడిಕೊಂಡು ದಾಸನ ರೂಪವನ್ನು ಧರಿಸಿ ಮನುಷ್ಯರಿಗೆ ಸದೃಶ್ಯರಾದ ಹೀಗೆ ಅವರು ಆಕಾರದಲ್ಲಿ ಮನುಷ್ಯನಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡಿದ್ದಾಗ ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡು ಮರಣವನ್ನು ಅಂದರೆ ಶಿಲುಬೆಯ ಮರಣವನ್ನಾದರೂ ಹೊಂದುವಷ್ಟು ವಿಧೇಯರಾದರು. தம்மை தாமே வெறுமையாக்கி அடிமையின் ரூபம் எடுத்து மனுஷனுடைய சாயலானார். அவர் மனுஷ ரூபமாய் காணப்பட்டு மரண பரியந்தமோ அதாவது சிலுவையின் மரண பரியந்தமோ కీழ்పడిందవరాగి தம்மை தாமே தாழ்த்தினார். ఆయన సిలువ మనిషి పోలికను దాసుని రూపము ధరించుకొని ఆయన మనిషిని పోలికగా పుట్టి సిలువ మరణ పర్యంతము తను తాను తగ్గించుకొనిరి. நம்முடைய இயேசு பூமியிலே மனுஷரூபமாய் காணப்பட்டு சிலுவை மரண பரியந்தம் தன்னை தாழ்த்தினார். అతి త్వరలో మనకు కూడా అక్షరానుసారమైనటువంటి ఒక పునరుత్థానం ఉండును. நமக்கு கூட இந்த பூமிக்குள்ள ஒரு உயிர்த்தெழுதல் இருக்கும். అక్షరానుసారమైనటువంటి ఒక పునరుత్థానం మనందరికీ ఒకటి ఉన్నది. பாருங்க, பூமியில் அனைவருக்கும் ஒரு உயிர்த்தெழுதல் அது அனைவருக்கும் இருக்கும். తెస్సలోనికీయులు 4వ అధ్యాయం 16, 17
వాక్యాన్ని చదవండి. 1 தெசலோனிக்கேயர் 4ஆம் அதிகாரம் 16, 17 வசனங்களை படியுங்கள். ಕರ್ತನು ತಾನೇ ಆಜ್ಞಾಘೋಷದೊಡನೆ ಪ್ರಧಾನ ದೂತ ಶಬ್ದದೊಡನೆಯೂ ತೂರಿ ಧ್ವನಿಯೊಡನೆ ಆಕಾಶದಿಂದ ಇಳಿದು ಬರುವನು. ಆಗ ಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವ ಸತ್ತವರು ಮೊದಲು ಎದ್ದು ಬರುವರು. క్రీస్తుನಲ್ಲಿ సత్తವರು మొదలు ఎత్తు బరువరు. హల్లెలూయా. ఆర్భాటముతో ఉన్న ప్రధాన దూత శబ్దముతో ఆయన ఆకాశములో వచ్చినప్పుడు మరణించిన వాళ్ళు మొదట లేతురు. తమిళ్ల ஏனெனில் கர்த்தர் தாமே ஆரவாரத்தோடும் பிரதான தூதனுடைய சத்தத்தோடும் தேவ எக்காலத்தோடும் வானத்திலிருந்து இறங்கி வருவார். அப்பொழுது கிறிஸ்துவுக்குள் மரித்தவர்கள் முதலாவது எழுந்திருப்பார்கள். பின்பு உயிரோடு இருக்கும் நாமும் கர்த்தருக்கு எதிர்கொண்டு போக மேகங்கள் மேல் அவர்களோட கூட ஆகாயத்தில் எடுத்துக் கொள்ளப்பட்டு இவ்விதமாய் எப்பொழுதும் கர்த்தருடனே கூட இருப்போம். ఈ పునరుత్థానములో మనం కనబడాలంటే இந்த உயிர்த்தெழுதலை நாம் காணப்பட வேண்டும் என்று சொன்னால் మన యొక్క నీతి యావత్తు వదిలిపెట్టి మన నీతి కేవలం మురికి బట్టవలే ఉన్నది. நம்முடைய நீதி எல்லாம் விட்டு நம்முடைய நீதி எல்லாம் கூட ஒரு அழுக்கான கந்தையை போல இருக்கிறது. அதை விட்டு విశ్వాసము వల్ల కలుగునటువంటి నీతిని అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించినటువంటి నీతి గల వారమై ఉండాలి. దేవుడి విశ్వాసం ఊరాగర அந்த நீதியை நம்ம பெற்றுக்கொள்ள வேண்டும். విశ్వాసము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నీతిని మనం పొందుకోవాలి. విశ్వాసంలో நமக்கு உருவாகுகிற அந்த நீதியை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். మనము నీతి గల వారమై ఉండి நாம் நீதி உள்ளவர்களா இருந்து మనము పొందుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాల్ని మనము కాపాడుకోవాలి. நாம் பெற்றுக்கொண்ட ஆவிக்குரிய அனுபவங்களை காப்பாற்றிக் கொள்ள வேண்டும். దేవుని యందు మనము కనబడాలి. కర్తరుకుల్ కాணப்பட வேண்டும். మనము సదాకాలము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ఆ చిత్తములో నడిచినటువంటి వాళ్ళమై ఉండాలి. நாம் సదాకాలం கர்த்தருடைய சித்தத்தை அறிந்து அதை செய்கிறவர்களாய் காணப்பட வேண்டும். అలాగైనట్లయితే அப்படி இருப்போம் என்று சொன்னால் మన పైన ఎట్టి అధికారము ఉండదు. మరణத்துக்கு நம்ம மீது எந்த அதிகாரம் இருக்காது. మరణమా ఓ మరణమే ముల్లెక్కడ உன்னுடைய கூர் எங்கே? 1 కొరింథీయుల 15వ అధ్యాయము 51 నుండి 55 వరకు 53 వరకు చదవండి త్వరగా. ಇದುವರೆಗೆ ಗುಪ್ತವಾದ ಸಂಗತಿ ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತೇನೆ. ನಾವೆಲ್ಲರೂ ನಿದ್ರೆ ಹೋಗುವುದಿಲ್ಲ. ಆದರೆ ಕಡೆಯ ತುತ್ತೂರಿ ಧ್ವನಿಯಾಗುವಾಗ ನಾವೆಲ್ಲರೂ ಒಂದೇ ಕ್ಷಣದಲ್ಲಿ ರೆಪ್ಪೆ ಬಡಿಯುವಷ್ಟರೊಳಗಾಗಿ ಮಾರ್ಪಡುವೆವು. ತುತ್ತೂರಿ ಊದಲಾಗಿ ಸತ್ತವರು ನಿರ್ಲಯರಾಗಿ ಎಬ್ಬಿಸಲ್ಪಡುವರು. ನಾವು ಮಾರ್ಪಡುವೆವು. ಲಯವಾಗುವ ಈ ದೇಹವು ನಿರ್ಲಯತ್ವವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುವುದು. ಮರಣಾಧೀನವಾಗಿರುವ ದೇಹವು ಅಮರತ್ವವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುವುದು. ಲಯವಾಗುವ ಈ ದೇಹವು ನಿರ್ಲಯತ್ವವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಾಗ ಮರಣಾಧೀನವಾಗಿರುವ ದೇಹವು ಅಮರತ್ವವನ್ನು ಧರಿಸಿಕೊಂಡಾಗ ಬರೆದಿರುವ ಮಾತು ನೆರವೇರುವುದು. ಆ ಮಾತು ಏನೆಂದರೆ ಮರಣವೇ ನುಂಗಿಯೇ ಹೋಯಿತು, ಜಯವಾಯಿತು ಎಂದು. ಮರಣವೇ ನಿನ್ನ ಜಯವೆಲ್ಲಿ? ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷದ ಕೊಂಡಿಯಲ್ಲಿ? ಮರಣವೇ ನಿನ್ನ ವಿಷದ ಕೊಂಡಿಯಲ್ಲಿ? ಮರಣದ ಕೊಂಡಿ ಪಾಪವೇ? ಮತ್ತು ಪಾಪದ ಬಲಕ್ಕೆ ಆಧಾರವು ಧರ್ಮಶಾಸ್ತ್ರವೇ? ದೇವರು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ ಈ ಮರಣದ ಮೇಲೆ ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ స్తోత్ర. మరణము ద్వారా ఈ మరణమును దేవుడు మనకు జయముని మరణం మీద జయమును అనుగ్రహించినటువంటి దేవునికి మరణమా నీ ముల్లెక్కడ, పాతాళమా నీ జయం ఎక్కడ? మరణం యొక్క ముల్లు పాపము అనుకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. దేవుడు ఈ మరణమునే జయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునగాక. ఈ విధముగా దేవుడు మరణించి ఆయన పాతి పెట్టబడి ఆయన పునరుత్థానుడై లేచి మనల్ని సమస్తం మీద జయశాలులుగా చేసి మనము కూడా ఒక రోజు పునరుత్థానమై ఆయన ఉండేటువంటి ఆ యొక్క స్థలములో మనము కూడా కూర్చుండబెట్టవలేననేదే அதே మన యొక్క నిరీక్షణయే ఉన్నది. மரணமே ஒரு கூர் எங்கே, பாதாளம் ஜெயம் எங்கே? மரணத்தின் கூர் பாவம், பாவத்தின் பலன் நியாயப்பிரமாணம். நம்முடைய கர்த்தராகிய இயேசு கிறிஸ்து நமக்கு ஜெயத்தை கொடுத்திருக்கிறார். ஆகிய நாமும் கூட இந்த ஜெயத்தை பெறும்படிக்கு இந்த சகலத்தையும் இந்த பாவத்தையும் உலகத்தையும் சாத்தானையும் அவர் ஜெயித்து அவர் உயிர்த்தெழுந்து வந்திருக்கிறார். మనకి నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించి இந்த ஒரு நம்பிக்கை தேவன் கொடுத்திருக்கிறார். అదే ఇతరులకి మనకి ఉండేటువంటి ఒక నిరీక్షణ ఉన్నది. ఇతరులకు లేనటువంటిది మనకు ఉండేది ఇదే మనం చనిపోయిన ఒక రోజు మనం లేస్తామన్నదే మన యొక్క నిరీక్షణ. பாருங்கள், இதுதான் மற்றவர்களுக்கு இல்லாத ஒரு நம்பிக்கை நமக்கு இருக்குது. மரித்தாலும் உயிர்த்தெழும் என்ற ஒரு நம்பிக்கை நமக்கு இருக்கிறது. దేవుడు మృతుల్లో నుండి లేచి நம்முடைய தேவன் மரித்தோரிலிருந்து உயிர்த்தெழுந்து அவர் மரணத்தை ஜெயித்தார். ஓ மரணமே உன்னுடைய கூர் எங்கே? ஓ மரணமே ஜெயம் எங்கே? మరణத்தின் కూర్ పాపం, బలమ ధర్మశాస్త్రమే. పాపத்தின் మీద జయం అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రము కలుగును.
గాక நமக்கு ஜெயம் கொடுக்கிற தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாக கடவுதாக సమర్పించదము గాక நம்ம எல்லாரும் ஒப்பு கொடுப்போம் హల్లెలూయా 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 హల్లెలూయా